మాయా కోతి మరియు మాయా కళ్ళజోడు. మధురానగర్ అనే ఊర్లో చింటూ అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. కంటిచూపు ప్రాబ్లం వల్ల చింటూ కళ్ళజోడు వాడేవాడు. అందువలన ఇతర పిల్లలు చింటూని అరే నాలుగు కళ్ళవాడా అని ఏడిపించేవారు. చింటూ వాళ్ళ నాన్నగారికి కూడా కంటిచూపు ప్రాబ్లం ఉంది. ఒకరోజు చింటూ తన నాన్న దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు, నాన్నగారు, మనకి కంటిచూపు ప్రాబ్లం ఎలా వచ్చింది? చింటూ, మన వంశంలో కంటికి సంబంధించిన ప్రాబ్లం ఉంది. అందువలన మా నాన్న నుండి నాకు, నా నుండి నీకు కంటిచూపు ప్రాబ్లం వచ్చింది. చింటూ అది DNA లోపమని గ్రహించి ఏమీ చేయలేక బాధపడ్డాడు. ఒకరోజు చింటూ స్కూల్కు వెళ్తుండగా రాయి మీద కూర్చున్న ఒక కోతిని చూశాడు. అది సాధారణమైన కోతి కాదు, అద్భుత శక్తులు గల మాయా కోతి. చింటూ ఆ కోతితో, ఓయ్ కోతి, నువ్వెక్కడి నుండి వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. కానీ ఆ కోతి మాత్రం తనకి తినటానికి ఏమైనా ఇవ్వమని అడిగింది. చింటూ ఆ కోతి తినటానికి ఒక స్వీట్ కార్న్ ఇచ్చాడు. చింటూ చేసిన సహాయానికి ఆ కోతి సంతోషించి చింటూకి ఒక మాయాశక్తి గల కళ్ళజోడు ఇచ్చింది. ఆ కోతి చింటూతో, ఇది సాధారణమైన కళ్ళజోడు కాదు, మాయా కళ్ళజోడు. ఈ కళ్ళజోడుని ఒక్కసారి పెట్టుకుంటే చాలు, అతని కంటికి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. కానీ ఈ కళ్ళజోడుని తన స్వలాభానికి ఉపయోగిస్తే ఆ కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళ ఐ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. అందువలన ఈ కళ్ళజోడుని జాగ్రత్తగా ఉపయోగించు అని చెప్పింది. చింటూ ఒక్కసారి ఆ కళ్ళజోడు పెట్టుకోగానే అతని ఐ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోయాయి. చింటూ ఆ కళ్ళజోడు తీసుకొని అక్కడి నుండి ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. చింటూ నాన్న చింటూ పెట్టుకున్న మాయా కళ్ళజోడుని చూసి ఇలా అన్నాడు, అరే చింటూ, ఎన్ని డబ్బులు పెట్టి కళ్ళజోడుని కొన్నావురా? అప్పుడు చింటూ ఆ మాయా కోతి గురించి వాళ్ళ నాన్నకి పూర్తిగా చెప్పాడు. చింటూ వాళ్ళ నాన్న కూడా ఒకసారి ఆ కళ్ళజోడుని ఉపయోగించాడు. అతని కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా పూర్తిగా తగ్గిపోయాయి. తన కంటి ప్రాబ్లమ్స్ తగ్గడం వల్ల చింటూ నాన్న చాలా సంతోషపడ్డాడు. ఆ మాయా కళ్ళజోడు గురించి ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది. ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చింటూ దగ్గరికి ప్రజలు రావడం మొదలుపెట్టారు. కొంతమంది ప్రజలు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత చింటూకి డొనేషన్స్ ఇచ్చారు. డొనేషన్స్ వల్ల చింటూకి చాలా డబ్బు వచ్చింది. చింటూ ఆ డొనేషన్స్తో ఒక పెద్ద స్కూల్ కట్టించాడు. అంతేకాదు, పిల్లలు ఆడుకోవటానికి ఒక ప్లే గ్రౌండ్ కూడా కట్టించాడు. గ్రామంలో ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా అందుబాటులోకి తెచ్చాడు. ఇదంతా సుబ్బయ్య అనే ఒక వ్యక్తి గమనిస్తూ వచ్చాడు. సుబ్బయ్యకి ఆ కళ్ళజోడు దొంగిలించి ఆ కళ్ళజోడు ద్వారా డబ్బులు సంపాదించాలని ఒక అత్యాశ ఆలోచన కలిగింది. చింటూ ఒకరోజు బయట ఉన్నప్పుడు అతని నాన్న లోపలికి రమ్మని పిలిచాడు. చింటూ ఆ మాయా కళ్ళజోడుని అనుకోకుండా బయట మర్చిపోయి ఇంట్లోకి వెళ్ళాడు. సుబ్బయ్య అదే మంచి టైం అనుకొని అక్కడికి కళ్ళజోడు దొంగతనం చేయడానికి వచ్చాడు. సుబ్బయ్య ఆ కళ్ళజోడు దొంగిలించి అక్కడి నుండి పారిపోయాడు. కాసేపటి తర్వాత చింటూ బయటకి వచ్చాడు. బయట కళ్ళజోడు లేకపోవటం చూసి చింటూ బాధపడి ఏడ్చాడు. సుబ్బయ్య పక్క గ్రామంలో ఒక ఐ నర్సింగ్ సెంటర్ ఓపెన్ చేశాడు. సుబ్బయ్య ఎక్కువ డబ్బులు తీసుకొని ప్రజలకి ట్రీట్మెంట్ చేసేవాడు. స్వలాభంతో ఆ కళ్ళజోడుని ఉపయోగించటం వల్ల అది ఉపయోగించిన ప్రజలకు వారి కంటిచూపు ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. గ్రామస్తులు సుబ్బయ్యతో, అరే నీకు దండం పెడతారా, నీ వల్ల నా కంటిచూపు మొత్తం పోయిందిరా, నువ్వేదో ఒకటి చేసి నా కంటిచూపు తీసుకురారా అని అన్నారు. రోజురోజుకి ఎక్కువ మంది గ్రామస్తులు సుబ్బయ్యని అరవడం మొదలుపెట్టారు. సుబ్బయ్య, అమ్మో, ఈ ప్రజల గోల నాకెందుకు, ఆ చింటూ కళ్ళజోడు చింటూకే ఇస్తే బావుండు అని అనుకున్నాడు. వెంటనే సుబ్బయ్య చింటూ ఇంటికి పరిగెత్తాడు. సుబ్బయ్య ఆ కళ్ళజోడుని ఎక్కడి నుండి అయితే తీశాడో అక్కడే పెట్టేశాడు. సుబ్బయ్య అక్కడి నుండి ఏమాత్రం శబ్దం చేయకుండా వెళ్ళిపోయాడు. కొద్దిసేపటి తర్వాత చింటూ వచ్చి తన కళ్ళజోడుని చూశాడు. తన కళ్ళజోడు మళ్ళీ కనబడినందుకు చింటూ చాలా సంతోషపడ్డాడు. చింటూ సుబ్బయ్య వల్ల ఇబ్బంది పడిన ప్రజలకి కూడా చికిత్స చేశాడు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.